వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ సైకాలజీ సబ్జెక్ట్ నుండి అభ్యసనం అనే పాఠంలో థారండైకి సంబంధించిన ప్రశ్న చూద్దాము. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకువెళ్ళవచ్చు కానీ నీళ్లు తాగించలేం. ఈ సామెత ఏ అభ్యసన నియమాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అభ్యాస నియమము, ఆప్షన్ బి ఫలిత నియమము, ఆప్షన్ సి సంసిద్ధతా నియమము, ఆప్షన్ డి నిరుపయోగ నియమము. జవాబు ఆలోచించండి. దీని సరైన జవాబు ఆప్షన్ సి సంసిద్ధత నియమం. వివరణ చూద్దాము. ఒక్కొక్క ఆప్షన్ యొక్క వివరణ. యత్నదోష సిద్ధాంతంలో అభ్యసన నియమం అనేది డ్రిల్ లేదా పునశ్చరణను సూచిస్తుంది. అంటే అభ్యసన నియమములో డ్రిల్ లేదా పునశ్చరణకు ప్రాముఖ్యత ఉంటుంది. బి ఆప్షన్ బి ఫలిత నియమము. ఇక్కడ సంతృప్తి లేదా అసంతృప్తిపై ఆధారపడి ఉంటుంది ఫలిత నియమం అనేది. ఆప్షన్ సి మన ప్రశ్నకు సరైన జవాబు. దీని వివరణ చూద్దాము. థారండైక్ యత్నదోష సిద్ధాంత అభ్యసన సూత్రాలలో మొదటిది సంసిద్ధత నియమము. ఇలా కూడా అడగవచ్చు. మొదటి నియమం ఏదంటే సంసిద్ధత నియమము యత్నదోష సిద్ధాంతంలో. ఈ సంసిద్ధత నియమము అభ్యాసకుడిలో నేర్చుకోవాలనే ఆసక్తి లేదా సంసిద్ధత లేకపోతే బోధన వ్యర్థమని ఇది చెబుతుంది. అంటే ఆసక్తి లేకపోతే అది బోధించినా కూడా వ్యర్థము. సంసిద్ధత లేకపోతే గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకెళ్ళినాము కానీ అది నీళ్లు తాగలేకపోతే మనం ఏం చేయలేం. అదనమాట ఇక్కడ. ఆప్షన్ డి నిరుపయోగ నియమం. థారండైక్ యత్నదోష సిద్ధాంత అభ్యసన సూత్రాలలో రెండవది అభ్యాస నియమము. దీనిలో మొదటిది ఉపయోగ నియమం కాగా రెండవది ఈ నిరుపయోగ నియమము. కంటెంట్ నచ్చినట్లయితే మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.